పాలిటిక్స్, ఈ ఫ్రీ పీస్ ఎగ్నెస్ట్ అని చెప్పినటువంటి మోడీ గారు ఈ రోజు అవన్నీ కొనసాగిస్తూ అంతకంటే ఎక్కువ ఇస్తానని ఎలా చెప్పగలిగారు? కావడం విన్ అవ్వడం కోసం రాజకీయం, పదవి కావాలి, పొరుగునున్న అధికారం మూర్తి కావాలి. గారు మరో ప్రశ్న, పొరుగునున్న పంజాబ్ నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్, ఆ ఓటర్ ఎటువైపు ఆయన దృష్టి పెట్టినట్టు? ఆయనలో అయితే ఓటర్ మెయిల్ ఓటింగ్ కావచ్చు, ఫీమేల్ ఓటింగ్ కావచ్చు, ఎందుకంటే ఆప్ మీద ఎక్కువ వాళ్ళు దృష్టి పెట్టారు, ఆప్ కోసం పనిచేశారు, ఆప్కి ఓటేశారనే మాట వచ్చింది. సెంట్రల్ ఢిల్లీలో ఆప్ ఈ మాత్రం గెలుచుకోగలిగిందంటే మైగ్రేటెడ్ ఓటర్సే. ఆ మాటకు వస్తే ఢిల్లీలో మెజారిటీ 80% మైగ్రేటెడే ఉంటారు. పంజాబ్ నుంచి వచ్చిన ఓటర్స్ వల్ల ఆప్ గెలిచిందని, గెలుచుకుంది ఆ 18 స్థానాలు లేదా 20 స్థానాలని. పంజాబీ ఓటర్స్ ఒకళ్ళు, తర్వాత కొంతమంది పూర్ సెక్షన్, కొంతమంది మిడిల్ క్లాస్ సెక్షన్ కొంతవరకు సపోర్ట్ చేశారు. ఉమెన్ ఓటింగ్ ఎక్కువ పడింది మేల్ ఓటింగ్ తో చేస్తే. బట్ ఢిల్లీలో ప్రాబ్లం ఏంటంటే మేల్ ఓటింగ్ ఎక్కువ, ఫిమేల్ ఓటింగ్ తక్కువ. దట్ ఈస్ ద ఎనదర్ ప్రాబ్లం. బట్ ఫిమేల్ ఓటింగ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు కూడా స్టిల్ మెజారిటీ అయితే ఉంది. తర్వాత ఆటో డ్రైవర్స్ కొంతమంది బాగా సపోర్ట్ చేశారు. 4 లక్షల మంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ ఊచి 2 లక్షల మంది పంజాబీసే ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేశారు. అయితే మీకు జాట్లు కానీ, గుజ్జర్లు కానీ, పూర్వాంచల్ నుంచి వచ్చి సెటిల్ అయిన పీపుల్ కానీ ఓటింగ్ లో స్ప్లిట్ వచ్చింది. ఈ స్ప్లిట్ రావడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ జరిగింది, ఆమ్ ఆద్మీ పార్టీకి డిసడ్వాంటేజ్ జరిగింది. ఇది సార్. రైట్. ఒకసారి శ్రీశైల్ రెడ్డి గారు, సో ఆ ఓటింగ్ ప్యాటర్న్కి సంబంధించి మూర్తి గారు క్లియర్ కట్ అనాలిసిస్ ఇచ్చారు. అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద వాళ్ళు వాటిని ఏమంటారు, ఆ శాంపుల్స్ సేకరించడం, కొన్ని డైరెక్ట్ కొన్ని ఇండైరెక్ట్ శాంపుల్స్ కూడా సేకరించారు. కొంత యాక్యురసీ అయితే కనిపిస్తుంది. అంటే ఆయన 47.5% ఇచ్చారు, బీజేపీ ఈస్ క్లోజ్ టు 47.6. ఈ యాక్యురసీ ఈ స్థాయికి వచ్చిందంటే ఓటర్ ప్రీ డిసైడెడేగా ఢిల్లీలో. దాంట్లో సందేహం లేదండి. ఇప్పుడు ఓటర్లు 10 ఏళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలన చూస్తున్నారు. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీ వెల్ఫేర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. డెవలప్మెంట్ కి సంబంధించి కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయనేది స్పష్టంగా, ముఖ్యంగా ఢిల్లీ రోడ్లకు సంబంధించి మనం చాలా వింటూనే ఉన్నాం. అవి మధ్యతరగతికి సంబంధించి కూడా ఈ ఫ్రీ బీస్ అంటే ఒక రకంగా ఏం జరుగుతుందంటే అండి, పొలిటికలీ ఈ ఉచితాలు ఇచ్చే వాళ్ళంతా ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అనే ఒక నెరేటివ్ బాగా బిల్డప్ జరిగిపోయిన తర్వాత మధ్యతరగతి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే మేము ఇంత కష్టపడుతున్నాము, ఇంత కష్టపడి ఉద్యోగాలు చేసుకుంటూ పైసలు కడితే ఉంటే ఇవన్నీ వీళ్ళు ఫ్రీగా పంచి పెడుతున్నారు అనేది కొంత పని చేస్తుంది. తర్వాత మొన్న 12 లక్షల రూపాయల ఆదాయ పరిమితి పెంచడం కూడా పనిచేస్తుంది. దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. పీపుల్ హ్యావ్ డిసైడెడ్ వాట్ దే హ్యావ్ డిసైడెడ్. శ్రీశైల్ రెడ్డి గారు, నాకు ఇక్కడ ఒక డౌట్ అండి. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ పార్లమెంట్లో చెప్పిన మరుసటి రోజు నుంచి అయితే అది ఇంప్లిమెంట్ కాదు. ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఓటర్కి ఉంటుంది. అంటే పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటేసేవాడికి అయితే గ్యారంటీగా ఉంటుంది. అది నమ్మారంటారా? అది పనిచేసింది అంటారా? ప్రతి ఫ్యాక్టర్ మూర్తి గారు, మన వాసుదేవరావు గారు, ప్రతి ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుందండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక స్టాక్ మార్కెట్లు చూసుకోండి మీరు. ఉదాహరణకి స్టాక్ మార్కెట్లు అదేంటి ఎక్కడో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా చైనా డీప్ సీక్ వచ్చింది, వెంటనే ఎన్విడియా షేర్లు పడిపోవడం అనేది ఎట్లాంటిదంటే, ఆ తర్వాత ఈ డీప్ సీక్ అనేది దాంట్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి అనేది తెలిసిన తర్వాత మళ్ళీ ఎన్విడియా పెరుగుతూ ఉంటది. సో ఈ మనోభావాలు అనేది చాలా ఇమ్మీడియట్ గా పనిచేస్తాయండి. నిజానికి గోపాల్ శర్మ గారు ఒప్పుకోలేదు, కానీ మోదీ గారు కుంభమేళాలో మునక తీసుకోవడము కూడా తప్పకుండా పనిచేస్తుందండి. ప్రతి క్షణం ఇప్పుడు వాట్సాప్ లో 24 గంటలు వార్తలే కదా. ఇదివరకు లాగా న్యూస్ పేపర్ వచ్చేదాకా వేచి చూస్తే తప్ప దేశంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏం లేదు కదా. సో కాబట్టి ఖచ్చితంగా అన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినాయి.